లారా ఈ సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్రని నేను తెలియజేస్తూ ఈ ఆత్మశాంతి పరిపూర్ణం అవడానికి ఏం చేయాలి, సుందర్ ఏం చేశాడు అనే దాన్ని మనం తెలియజేసుకుంటూ సుందర్ యొక్క తల్లి సాధువుల దగ్గరికి తీసుకెళ్ళి బిడ్డని ఎలా తర్పీదు చేయాలనేది ఆలోచన చేస్తూ ఈ ప్రయాణంలో సుందర తల్లి ఎంతో సహకరించిందని తెలియజేసుకుందాం. సరే, ఇప్పుడు ఈ రెండవ పాఠంలో పొరపాట్లు చేయకుండానే ఉండటం ఎంతో ప్రాముఖ్యమని, అందరి ఎడల మరి ముఖ్యంగా కష్టంలో ఉన్న వారి ఎడల దయ చూపాలని ఉద్బోధించింది సుందర్ యొక్క తల్లి. ప్రతి మనిషి కూడా పొరపాట్లు చేస్తాడు. పొరపాట్లు లేని మనిషి ఎవరు కూడా ఉండరు. కానీ అందరి ఎడల, ముఖ్యంగా కష్టంలో ఉన్నటువంటి వారి ఎడల దయ చూపాలని తల్లి చెప్తూ ఉండేది. పేదలకును జీవిత చక్రంలో సంభవించే నిరంతర పునర్జన్మల నుండి విడుదల పొందాలని కోరి సర్వస్వాన్ని పర్యటించి ఆత్మశాంతిని వెతుకుతూ గ్రామాల వెంట తిరిగే సాధువులకు, సన్యాసులకు తన తల్లి భోజనం పెట్టడాన్ని ఆసక్తిగా గమనించాడు సుందర్. సుందర్ యొక్క తల్లి ఏం చేసేదంటే సాధువులను పిలిచి భోజనం పెడతా ఉండేది. వీళ్ళు సర్వసంగ పరిత్యాగులు. ఈ సాధువులు ఆత్మశాంతి దొరక్క తిరుగుతూ భగవంతుని సాన్నిధ్యం చేరుకోవాలి, పునర్జన్మ ఉందని వీళ్ళకి నమ్మకం ఉంటుందన్నమాట. మనం మంచి పనులు చేస్తే మళ్ళీ మంచి జన్మ లభిస్తుందని చెప్పేసి ఈ సాధువులు తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉండేటువంటి వారిని గమనించి వారికి పిలిచి భోజనం పెడుతూ ఉండేది. ఎప్పుడు తిన్నారో ఏమిటో అని చెప్పేసి. వీళ్ళు తిరుగుతూ ఉంటారు, ఊరు ఊరా తిరుగుతారు. వంటలు చేసుకోవటం ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఎక్కడ ఎవరో ఒక వద్ద భోజనం పెడితే ఆ భోజనం తిని ఆ కుటుంబాన్ని వాళ్ళని ఆశీర్వదించి పెడుతూ ఉంటారన్నమాట. ఇవన్నీ కూడా సుందర్ సింగ్ మరి గమనిస్తూ ఉండేవాడు, తల్లి చేసేటువంటి పనిని. లౌకిక జీవితం అనుభవించకుండా సర్వసంగ పరిత్యాగులైన వారు సాధువులు కాగా కొంతకాలం లోకం అనుభవించి కుటుంబ గౌరవాలను విడనాడి గొడవలతోనూ, ఆస్తి గొడవలతోనూ, అప్పుల బాధలతోనూ సర్వసాన్ని పరిత్యజించిన వారు సన్యాసులు. ఏది ఏమైనా ప్రస్తుతానికి వీరు సర్వసంగ పరిత్యాగులై పారమార్థికమైన వాటిని వెతుకుతున్నారు కనుక వీరంటే సుందర్ తల్లికి ఎంతో గౌరవం. పుణ్యక్షేత్రములను దర్శించడానికి వెళ్ళే వీరు ఎంత మురికిగాను అశుచిగాను ఉన్నప్పటికీ వారికి భోజనం పెట్టడాన్ని పుణ్యకార్యంగా భావించేవారు. రాజుల కంటేనూ సాధువులు, సన్యాసులే ఎంతో గౌరవ మర్యాదలను, పూజలను అందుకున్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు సంసారి, సన్యాసి రెండు తెగల వారు ఉంటారు. సంసారి అంటే భార్య బిడ్డలతో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అప్పులైనా, పిల్లలకి పెళ్లిళ్ళు కాకపోయినా వాటి కోసం పరితపించు చేస్తున్నటువంటి వారిని, సంసార జీవితాన్ని గడిపేటువంటి వారిని సంసారులు అంటారు. వీళ్ళు కొంతకాలం ఈ సుఖాలు అనుభవించి అమ్మో ఈ తగాదాలు భరించలేము, ఈ గొడవలు భరించలేము, ఈ అప్పుల బాధలు భరించలేము, ఇక జీవితాన్ని నేను ఈదలేను అని చెప్పేసి వదిలిపెట్టేసి కాషాయ వస్త్రాలు ధరించి పుణ్యక్షేత్రాలు దర్శించడానికి తిరిగేటువంటి వారిని సన్యాసులు అంటారు. సంసారి, సన్యాసి. భార్య బిడ్డలు పట్టించుకోకుండా తిరిగేవాడిని అంటారు కదా, పెద్ద సన్యాసులాగా ఉన్నాడు వీడని. అదేనమాట డిఫరెంట్. ఇక వాళ్ళ బాధలు పడలేక ఇక సంసార జీవితాన్ని వదిలేసేసి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఎక్కడ ఎవరు ఏ ముద్ద పెడితే ఆ ముద్ద తింటూ కాలయాపన చేస్తూ
ఆ, ఆశ్రమాల్లో ఉంటూ అడవుల్లో తిరుగుతూ ఇక తపస్సు చేసుకుంటూ ఉంటారన్నమాట. అయితే వాళ్ళు ఎంత మురికి గుడ్డలతో స్నానం సరిగ్గా ఉండడానికి ఎక్కడ ఉంటాయి? బట్టలు 2 జతలు ఉంటాయేమో. ఒక జత ఉతుక్కుంటారు, ఒక జత తొడుక్కుంటారు. అవే మార్చి మార్చి వేసుకుంటూ ఉంటారు. ఎక్కడన్నా నదుల నీళ్లు కానీ కాలువ నీళ్లు కానీ దొరికితే అక్కడ స్నానం చేస్తారు. శుభ్రత ఉండదు, మరి వాసన కొడుతూ ఉంటారు. అలాంటి వారిని కూడా చేతరించుకోకుండా సుందర తల్లి పిలిచి భోజనం పెట్టేది. వీళ్ళు ఎంత భోగులంటే రాజుల కంటే కూడా ఎంతో గౌరవ మర్యాదను అందుకునేవారు ఆ రోజుల్లో వీళ్ళు. మరి కాశీ మహాపట్నంలో కాశీ అన్నపూర్ణ అంటారు. విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ. విశ్వేశ్వరుడు అంటే శివుడు, అన్నపూర్ణ అంటే పార్వతి. పార్వతి పరమేశ్వరుడు కాశీ నగర పట్టణంలో ఉంటారని చెప్పేసి ఒక చరిత్ర నడుగుతుంది. చరిత్ర కాదు కానీ ఈ పుస్తకాల్లో అష్టాదశ పురాణాలు ఉంటాయి కదా, ఈ పురాణాల చరిత్రలో మనకి కనిపిస్తూ ఉంటుంది. సాక్షాత్ అన్నపూర్ణమ కాశీ విశాలాక్షి అని చెప్పేసి అక్కడ మరి సాధువులు పొంగోలు వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి వీళ్ళు గుమ్మాల దగ్గర ఉండి చూస్తారంట, ఏ సాధువైన వస్తాడేమో ఆయనకి భోజనం పెడదాము అని. వాళ్ళని పిలిచి భోజనం పెట్టి వాడు తృప్తి పొందిన తర్వాత వీళ్ళు తినేవాడంట. అతిథి దేవో భవ అనేవాడు. అతిథి, తిథి నక్షత్రాలు లేకోకుండా వచ్చేవాడిని అతిథి అంటారు. అతిథిని దేవుడితో సమానంగా భావించేవాడు. కాబట్టి వాళ్ళు వచ్చి భోజనం చేసిన తర్వాత వీళ్ళు భోజనం చేసేవాళ్ళు అంట. అలా అతిథి దేవోభవ అని చెప్పేసి వాళ్ళకి సపర్యలు చేసి భోజనం పెట్టేవాడు. కాబట్టి ఆ రకంగా ఉండేది. వీళ్ళు ఒక్కొక్కసారి రాజుల కంటే కూడా భోగభాగ్యాలు అనుభవించేవాడు. భోగం అంటే అంత మర్యాద, గౌరవం. సాధువు మన ఇంటికి వచ్చాడంటే సాక్షాత్ దేవుడు వచ్చాడు, ఆయన భోజనం పెడితే మంచిది, ఆయన ఆశీర్వాదం పొందితే మంచిది అని చెప్పేసి అలా భావించేవాడు. వీరిలో కూడా ఒకరికి మరొకరికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉండేది. ఇవన్నీ సుందర తల్లి గమనించలేదని కాదు, ఆమె యథార్థపరురాలే గాక తెలివైనది కూడా. తన చిన్న కుమారునికి వీలైన ఎక్కువ ఆధ్యాత్మిక సహాయం లభించాలని కోరిక. ఇవన్నీ ఆవిడకి తెలుసు. వీళ్ళల్లో మంచివారెవరో చెడ్డవారెవరో తర్వాత ఎవరో ఏమిటనేది అన్ని గమనించేది, కానీ అవేమీ పట్టించుకునేది కాదు. వీరి ద్వారా కుమారుడికి ఏమైనా సహాయం లభిస్తుందా ఆధ్యాత్మిక జీవనానికి అని చెప్పేసి మరి ఈవిడ భావించేది. అతనికి నేర్పే ఉపాధ్యాయులను జాగ్రత్తగా ఎంపిక చేసేది. సుందర్ ఒక 5వ గురువు దగ్గర, మరో సిక్కు సాధువు దగ్గర విద్యాభ్యాసం చేశాడు. ఆధ్యాత్మిక శాంతిని గూర్చి వారు అతనితో చెప్తూ తామే దాని గురించి చర్చించుకుంటూ ఉండేవారు. దీనిని సంపాదించుకోవాలన్న ప్రగాఢమైన కోరికను వారు సుందరులో చూడగలిగారు. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక చింతన, ఆత్మిక, ఆత్మ, శరీరం. శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ అవసరాలు వేరు, శరీర అవసరాలు వేరు. ఇది ప్రతి గ్రంథంలోనూ చెప్పే విశేషమే ఇది. ఈ శరీరము పాంచజన్యం. పాంచజన్యం పాంచజన్యం అంటే పంచభూతాల నిలయం. పంచభూతాలతో తయారు చేయబడినది. పంచభూతాలు ఏమిటండి? భూతాలు దెయ్యాలా? ఇక్కడ కాదు. పంచభూతాలంటే భూమి, నీరు, గాలి, ఆకాశం, నిప్పు. వీటిని పంచభూతాలు అంటారు. వీటి మధ్య నివసించేవాడే నరుడు, మానవుడు, జీవి. ఇక్కడే వాడికి అనువైనటువంటి మరి జీవన విధానం దొరుకుతుంది. మరి ఏ గ్రహంలోనూ ఏ గోడంలో కూడా
దొరకదు. అందుకని ఈ పాంచజన్యమైనటువంటి ఈ భౌతిక కాయం అంటే శరీరము మళ్ళీ విడిచిపెట్టబడినప్పుడు భూమిలోకి వెళ్ళిపోతుంది. విత్తనం మొలవాలంటే ఆ 2 పప్పు బద్దలు కూడా రాలి భూమిలో కలిసిపోతే మళ్ళీ చెట్టు పెరుగుతుంది. అలాగే ఇక్కడ మనిషి జీవితం నశించిపోయినప్పుడు శరీరం భూమిలో కలిసిపోతుంది. ఆత్మ అనేది జ్యోతిర్మయంలో అంటే భగవంతుని సాన్నిధ్యానికి వెళుతుంది. దానికి చావు లేదు, అక్కడే స్వర్గం నరకం ఉంటుంది అని చెప్పేసి ప్రతి మత గ్రంథం కూడా బోధించే సత్యం ఇదే. అయితే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు ఎవరు, దీనికి కర్త అనేది తెలుసుకోలేక మానవుడు కొట్టుమిట్టాడుకుంటున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. ఇది తెలుసుకోవాలి. అసలు ఏమిటిది జీవితం, మనం ఎందుకు పుట్టాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది సుందరికి యొక్క తపన పడుతున్నాడు. దాని గురించి చర్చించుకుంటూ ఉండేవారు. దీనిని సంపాదించుకోవాలన్న ప్రగాఢమైన కోరికను వారు సుందరలో చూడగలిగారు. సుందరలో ఈ తపన ఉంది, ఈ జీవితం ఏంటి అనేది తెలుసుకోవాలి. పరమాత్మ ఏంటి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి తెలుసుకోవడానికి సుందర ప్రయత్నం చేస్తున్నాడు అని వీళ్ళు గ్రహించారు. సుందర తండ్రి కూడా ఒక మంచి సిక్కు మతస్థుడు. భార్య అంటే అతనికి ఎంతో గౌరవం. భార్య భక్తి అలవాట్లను కొంత మేరకు అంగీకరించాడు. అయితే ఆమె భక్తి చిన్నవాడైన సుందరపై మితిమీరిన ప్రభావం చూపడంతో భార్య భక్తి వైరాగ్యాలు హద్దులు దాటుతున్నాయనుకున్నాడు. సుందరగడ ఒక ప్రసిద్ధమైనటువంటి సిక్కు మతస్థుడు. ఈయన కూడా భగవంతుని ధ్యాస ఉంది. భార్య అంటే అపరిమితమైనటువంటి ప్రేమ భార్య ఎవరికి, సుందర తండ్రికి. అయితే మరి చిన్నపిల్లవాడి మీద భక్తి అంత బాగా రుద్దుతుంది, మితిమీరిపోతుంది, భక్తి పరాకాష్ఠగా చేరుతుంది, భక్తి పిచ్చి ముదిరిపోతుందేమో, ఈ పిల్లోడు ఏం చేస్తాడు, ఈ పిల్లోడు ఏం చేస్తుందో అని చెప్పేసి ఆయన కొంచెం కంగారు పడుతూ ఉండేవాడు. కానీ సుందర దొంగలించిన 5 రూపాయల విషయంలో అతని ప్రవర్తనను చూసి ఎంతో సంతృప్తి చెందటమే గాక భార్య ఎడల తన వైఖరిని మార్చుకోక తప్పలేదు. సరే, ఇది నా కొడుకు మంచి అలవాట్లు కలిగినటువంటి వాడే, పొరపాటు చేయడం అనేటువంటిది ఒక సన్నివేశంలో బాగా గుర్తుపెట్టుకున్నాడు. తన జేబులో 5 రూపాయలు దొంగిలించి మళ్ళీ అబద్ధపడి నేను తీయలేదని తర్వాత వాడు ఒప్పుకుంటాడు, నాన్న నేనే తీసేదని. ఆ ఒప్పుదలను బట్టి కుమారుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు మన సుందర యొక్క తండ్రి. అదేమిటంటే ఈ సంఘటన సుందర మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఒకానొక దినాన ఏదైనా కొనుక్కోమని కొన్ని నాణ్యాలను సుందర చేతిలో పెట్టాడు తండ్రి. ఒక రోజు ఏం చేశాడంటే చిల్లర తీసి నన్ను ఏదన్నా కొనుక్కోరా అని చెప్పేసి కుమారుడికి తండ్రి ఇచ్చాడు. వాటిని జేబులో వేసుకొని సంతోషంగా బజారుకు వెళుతూ చిరిగిపోయిన పల్సటి బట్టలతో దారి ప్రక్కనే ముడుసుకొని పడి ఉన్న ఒక వృద్ధురాలిని చూసి చెల్లించిపోయాడు. సంతోషంగా ఏమైనా కొనుక్కుందామని చెప్పేసి సరదాగా వెళ్తున్నాడు. అయితే ఈ లోపు ఒక చిరిగిపోయిన బట్టలు వేసుకుని చలికి వణుకుతూ తడిచిపోతే ఒక ముసలావిడ కనిపించింది. ఓ వృద్ధురాలిని చూసి చెల్లించిపోయాడు. అప్పుడెంతో చలిగా ఉంది, చలికాలం అది. అవసరంలో ఉన్న వారిపై దయ చూపి వారికి చేతనైన సహాయం చేయాలని తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తన జేబులోని డబ్బును ఆమెకు ధర్మం చేశాడు. కొనుక్కోమని తండ్రిస్తే తల్లి ఏం చెప్పింది, అవసరానికి ఎవరైతే బాధపడుతున్నారో కష్టపడుతున్నారో వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయాలి నాయనా అని చెప్పేసి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఈ 5 రూపాయలు తీసేసి ఆ ముసలావిడికి ఇచ్చేసాడు. అంతేకాకుండా తన తండ్రి వద్దకు వెళ్ళి రోడ్డుపై ఒక ముసలమ్మ చలికి వణుకుతూ సరైన బట్టలు కూడా లేకుండా భిక్షమడుకుంటుంది. కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. ఆమెకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని తండ్రిని అడిగాడు. ఆ 5 రూపాయలు ఇవ్వటం కాకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఆ ముసలమ్మ ఎవరు, చలికి వణుకుతుంది, కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు, సరైన బట్టలు లేవు, చలికి వణుకుతుంది, పాపం ఏదైనా సహాయం చేయి నాన్న అని చెప్పేసి తండ్రిని అడిగాడు.
అందుకు తండ్రి, ఆమె నాకు తెలుసు, ఎన్నోసార్లు ఆమెకు సహాయం చేశాను, ఇప్పుడు మరెవరైనా చేస్తారులే అని సర్ది పెట్టాడు. నాయనా, ఆమె ఎప్పుడు ఇక్కడే ఉంటుందిరా బాబు, చాలాసార్లు ఇచ్చాను, నేను చాలాసార్లు సహాయం చేశాను, మళ్ళీ ఇప్పుడు ఎవడో ఒకటి చేస్తాడులే, తర్వాత చూద్దాం అని తోసిపుచ్చాడు. అయితే సుందర వదలకుండా, నాన్న, ఆమెకు ఎవరు ఇవ్వకపోతే చలికి చనిపోతుందేమో అని తండ్రిని బ్రతిమాలినా తండ్రి వినిపించుకోలేదు. నాన్న చనిపోద్దాము నాన్న, పాపం నాన్న, ఎవరు ఇవ్వకపోతే ఆ చలికి మరి బిసుకుపోద్దాము నాన్న అని చెప్పేసి బ్రతిమలైనా, పరా పరా అని చెప్పేసి తండ్రి పట్టించుకోవాలా, పద వెళ్ళిపోదాం అని చెప్పేసి. అయితే సుందరం మాత్రం ఎలాగైనా వృద్ధురాలికి సహాయం చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. తండ్రి కోటు బెంచ్ మీద ఉండటం చూసి కోటు జేబులో చేయి పెడితే నాణ్యాలు దొరికాయి. లెక్క పెడితే 5 రూపాయలు ఉన్నవి. చాలనుకుని వెంటనే ముసలామికి ఇచ్చాడు. ఎంతో సంతోషించాడు. సరే, నానంటలేదు అని చెప్తే నానేం చేశాడు, ఆ కోటు తీసి ఆ బల్ల మీద పెట్టి లోపలికి వెళ్ళాడు. జేబులో ఏమైనా ఉండేది ఒక 5 రూపాయలు దొరికింది. ఆ చాలే, ఈ ముసలమ్మకి ఇద్దాం. ఆ రోజుల్లో 5 రూపాయలు అంటే ఎక్కువే మరి. కాబట్టి సంతోషించాడు, ఇచ్చి సంతోషించాడు. సరే, ఎంతో సంతోషించాడు. తండ్రి జేబులో డబ్బు తీయటం తప్పైనా అది ముసలామెకు ఉపయోగపడటం న్యాయమే అని సమర్థించుకున్నాడు. నాన్నకు చెప్పుకోకుండా నేను జేబులో 5 రూపాయలు తీసేసాను, తప్పేది. అయితే దాన్ని నేను పాడు చేయలేదు కదా, నా అవసరాలకు వాడుకోలేదు కదా, సహాయం చేశాను, అది సంతృప్తి కదా అని చెప్పి సరిపెట్టుకున్నాడు, సమర్థించుకున్నాడు. ఆ విషయం తండ్రికి తెలియదేమో అనుకున్నాడు. నేను 5 రూపాయలు తీసిన సంగతి తండ్రికి తెలియదేమో అనుకున్నాడు. కానీ తండ్రి తనను, నా జేబులో డబ్బు తీసావా అని నిలదీశాడు. తండ్రి వచ్చి జేబులో చేపెట్టుకుంటే డబ్బులు లేవు, చిల్లర లేదు. ఎరా, నువ్వేం తీసావా అంటే ఏమన్నాడు, అబ్బాయి నేనేం తీయలేదు అన్నాడు. కానీ సుందర్ నేను తీయలేదని ఖచ్చితంగా అబద్ధం ఆడాడు. నాకే తెలుసున్నానా నీ జేబులో డబ్బులు ఉండేని, నేను తీయలేదు అని చెప్పి అబద్ధం ఆడాడు. తండ్రి ఏమీ మాట్లాడలేకపోయినప్పటికీ గండం గడిచింది అనుకున్నాడు. సరేలే, అనవసరంగా ఈయనంటుంది కానీ తండ్రి ఏం మాట్లాడాల, అమ్మాయ గండం గడిచిందిలే అనుకున్నాడు. కానీ సుందరం మనసు ప్రశాంతంగా లేదు. తండ్రితో అబద్ధం ఆడినందుకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. అయ్యో, నాన్నకు అబద్ధం చెప్పేస్తేనే, ఇలా అబద్ధాలు ఆడకూడదు కదా, ఇది మంచి పద్ధతి కాదు కదా, మా అమ్మ అలా చెప్పింది కదా, సాధువులు ఎలా చెప్పారు కదా అని చెప్పేసి నిద్ర పట్టలేదు. మనసులో నెమ్మది లేకుండా పోయింది. అయినా ఆ డబ్బును ముసలామికి సహాయం చేయటం అన్నది న్యాయమే అని సమర్థించుకున్నప్పటికీ దొంగతనం, అబద్ధం అనేది తప్పు అని మనసాక్షిని ఒప్పించుకుంటూ బ్రతికే కంటే తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ దొంగతనాన్ని ఒప్పుకోవటమే మంచిది అని చెప్పేసి అనుకున్నాడు. నిద్ర పడతల్లా, నేను చేసింది మంచి పనే, కానీ అబద్ధం ఆడటం, దొంగతనం చేయటం మంచి కాదు కదా. ఎందుకు ఈ బాధ అంతా? తండ్రితో కొడితే కొట్టాడు, 4 తిడితే తిట్టాడు, తండ్రికి చెప్పేసుకుంటేనే మంచిదని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి తండ్రికి క్షమాపణ అడగాలనుకున్నాడు. కాబట్టి ఆ రాత్రి అంతా ఆలోచించి నిద్ర పట్టకపోయినా తెల్లవారే వరకు వేచి ఉండి తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి దీన్నంతటిని తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. ఎప్పుడు తెల్లారుతుందా, తండ్రికి ఎప్పుడు మరి నిజం చెప్పాలని చెప్పి అనుకుని ఆ రాత్రి అంతా నిద్ర పట్ల గబగబా తెల్లారిపోయింది. తలంటు స్నానం చేశాడు. స్నానం చేసి మొట్టమొదటిసారిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నానా, నేను ఒక తప్పు చేశాను, నీ జేబులో 5 రూపాయలు నేనే తీశాను, నన్ను క్షమించు నానా, నేను ఆ ముసలావిడికే ఇచ్చాను, నేనేం పాడు చేయలేదు అని చెప్పేసి ఒప్పుకున్నాడు. కానీ తాను తలసిన రీతిగా కోపం తెచ్చుకోలేదు, గట్టిగా గద్దించి దెబ్బలు కొట్టలేదు. అనుకున్నాడు, మా నాన్న కొడతాడులే లేదా తిడతాడు అనుకున్నాడు. అని అనుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరు. తండ్రి అసలు ఏం మాట్లాడు, తిట్టను లేదు, కొట్టను కూడా కొట్టలేదు. కానీ ఆయన కన్నులు కన్నీటిని వర్షించనారంభించాయి. సుందర్ని దగ్గరకు తీసుకుని తల నిమురుతూ, బాబు, నీవు నమ్మదగిన వాడు అని నేను ఎరుగుదును. నిన్ను పూర్తిగా నమ్మటంలో నేను పొరపాటు చేయలేదని నాకు ఇప్పుడు తెలిసిందని గద్గద స్వరంతో చెప్పాడు తండ్రి. తండ్రి కళ్ళంట నీళ్లు పట కారిపోయి, నాయనా, నువ్వు మంచివాడురా, నాకు తెలుసురా, నమ్మదగినటువంటి వాడురా, నువ్వు తప్పు చేయవు అని నాకు తెలిసింది.
ఆ, పర్వాలేదని చెప్పి తల మీద చేయేసి నిమురుతూ ఆయన గద్గద స్వరంతో కుమారుని దీవించాడు, మందలించాడు. సుందర తండ్రి అతనిని ఇంకనూ నమ్మాడు. దీంతో సుందర మనసులో దిగులు, విచారము, భయము తొలిగిపోయాయి. ఎప్పుడైతే నానా మాట అన్నాడో ఎంతో ఆనందము, సంతోషము సుందరికి వచ్చాయి. ఎంతో నెమ్మది దొరికింది. తండ్రి ఎడల కృతజ్ఞతతో సుందర హృదయం నిండిపోయింది. తాను ఎన్నడూ దొంగతనం చేయలేదని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పలేదని తలంచే పూర్వస్థితికి చేరుకున్నాడు. అయితే నేనేమి పొరపాటు చేయలేదు, నేను పొరపాటు అనేది నా తండ్రి మరి అనుకోలేదు, నేను చేసిన మంచి పనే అని తండ్రి అనుకున్నాడని చెప్పేసి చాలా సంతోషించాడు. ఆ చీకటి గాథకు క్షమాపణ దొరకటమే గాక దాన్ని మరచిపోవడం కూడా జరిగింది. సుందర తండ్రి ఆ రోజు కుమారుని నిజాయితీకి, పశ్చాత్తాపానికి ఎంతో సంతోషించి సుందరతో నేను ఈ రోజు ఆ వృద్ధురాలికి దుప్పటి కొనడానికి వెళ్తున్నానని చెప్పి నీవు ఏదైనా కొనుక్కోమని తన చేతిలో ₹1 పెట్టాడు. ఆ సంఘటనను సుందర ఎన్నటికీ మర్చిపోలేదు. సో అప్పుడు తండ్రి అన్నాడు, నాయనా రే, ఇదిగో నీ కోరిక మేరకు ఆ ముసలావిడికి దుప్పటి కొనడానికి నేను వెళ్తున్నాను. నీకు సంతోషమే కదా, నువ్వు కూడా ఇదిగో ₹1 తీసుకెళ్ళి ఏమన్నా కొనుక్కో, ఇవన్నీ మర్చిపో అని చెప్పేసి నా కొడుకు సంతోషం కంటే నాకు సంతోషం ఇంకేముంది? ఏం కోరుకున్నాడు నా కొడుకు, నా కుమారుడు ఇంత మంచి అలవాట్లు, మంచి బుద్ధి, మంచి జ్ఞానం నేర్చుకున్నాడని చెప్పి తండ్రి సంతోషించాడు. సంతోషించేసరికి ఆ సన్నివేశం ఎప్పటికీ మర్చిపోకుండా సుందర్ ఎంతో ఆనందం, సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరి మిగతా పాటు వచ్చే సంచికలో తెలియజేస్తాను. నమస్కారం, మీ అందరికీ వందనాలు.